తర్వాత మనకి 4 మార్క్స్ లో ట్రిగ్నోమెట్రీ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏముందంటే మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. సెకండ్ క్వశ్చన్, ప్రూవ్ దట్ sin θ ప్లస్ cosecant θ హోల్ స్క్వేర్ ప్లస్ cos θ ప్లస్ secant θ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ. ఓకే, ఫస్ట్ given sin θ plus cosecant θ sin θ plus cosecant θ whole square plus cos θ plus secant θ whole square is equal to మనం 7 plus tan square θ plus cot square θ అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, స్ట్రైట్ అవే ఎలా ఉందండి ఇది a plus b whole square, a plus b whole square ఇక్కడ రాస్తాను నేను ఫార్ములా. a plus b whole square is equal to a square plus 2ab plus b square. సో ఎలా ఉంది మనకి a plus b whole square కాబట్టి a square plus 2ab plus b square. అదే విధంగా సెకండ్ దానికి కూడా అదే వస్తుంది, ప్లస్ a స్క్వేర్ అంటే cos స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 cos θ ఇంటూ secant θ ప్లస్ secant స్క్వేర్ θ. a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. సరే, ఇప్పుడు చూడండి ఇదంతా ఒకే లైన్లో రాస్తాను నేను. ఫస్ట్ sin స్క్వేర్ θ ప్లస్ 2 ఇంటూ sin θ ఇంటూ ఈ cosecant θ ని మనం 1/sin రాసుకోవచ్చు కదా. ఎందుకు cosecant రెసిప్రోకల్ అయింది sin కదా. సో cosecant θ ని నేను 1/sin θ రాసుకోవచ్చు కదా. ప్లస్ cosecant స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ప్లస్ 2 ఇంటూ cos θ ఇంటూ secant θ ని 1/cos θ గా రాసుకోవచ్చు ప్లస్ secant స్క్వేర్ θ. సో sin క్యాన్సిల్, cos క్యాన్సిల్, ఇంకా మిగిలింది ఏంటంటే మనకి sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ ఒక సెట్ గా రాసుకొని చూడండి. sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఒకటిగా రాసుకోండి. ఇంకా ఈ పక్క మిగిలింది 2 మిగులుతుంది, ఎందుకు sin క్యాన్సిల్ అయితే 2 మిగులుతుంది. తర్వాత cos క్యాన్సిల్ అయితే మళ్ళీ 2 మిగులుతుంది మనకి. ఇంకా పోతే మిగిలింది cosecant స్క్వేర్ ప్లస్ ఇక్కడ మిగిలింది secant స్క్వేర్. ఇక్కడేమో sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ ఏమవుతుందండి మనకి ఆన్సర్ 1, ఇక్కడ 2, ఇక్కడ 2. సో 1 ప్లస్ 2 ప్లస్ 2 ఏమవుతుంది మనకి 5 ప్లస్ cosecant స్క్వేర్ θ ప్లస్ secant స్క్వేర్ θ. వి నో దట్ మనకి ఏంటంటే ఇక్కడ tan cot లో ఉండాలి ఆన్సర్, కానీ ఇక్కడ cosecant secant లో ఉంది కాబట్టి సో మనం ఏం చేయొచ్చు, cosecant స్క్వేర్ θ మైనస్ cot స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. అప్పుడు cosecant స్క్వేర్ θ ఎట్లా రాసుకోవచ్చు, నేను 1 ప్లస్ cot స్క్వేర్ θ రాసుకోవచ్చా లేదా. అదేవిధంగా secant స్క్వేర్ ఎట్లా రాసుకోవచ్చు, నేను 1 ప్లస్ tan స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో జస్ట్ అలా రీప్లేస్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 5 ప్లస్ cosecant స్క్వేర్ ని 1 ప్లస్ cot స్క్వేర్ θ రాసుకోవచ్చు, secant స్క్వేర్ ని 1 ప్లస్ tan స్క్వేర్ θ గా రాసుకోవచ్చు. సో ది ఆన్సర్ ఈస్ 5 ప్లస్ 1 6 ప్లస్ 1 7 ప్లస్ tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ. హెన్స్ ప్రూవ్డ్. చూడండి చాలా ఈజీ క్వశ్చన్ అండి ఇది, వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఈజీ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మంది తక్కువ అంచనా వేస్తారు ఈ క్వశ్చన్ రాదు అనుకునేసి, బట్ ఇదే వస్తుందండి, ఇది చాలా ఇంపార్టెంట్. అది వచ్చు ఈజీ కదా అని నేర్చుకోకుండా ఉంటారు, బట్ అలా చేయకూడదు. చూడండి ఏం లేదండి, స్టెప్ బై స్టెప్ a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ 2ab, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. అగైన్ సెకండ్ కూడా a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. చూడండి cosecant అంటే 1/sin రాసుకోవచ్చు, sin క్యాన్సిల్ అయిపోద్ది. secant అంటే 1/cos రాసుకోవచ్చు, cos క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకా మిగిలింది ఏమవుతుంది, నాకు sin స్క్వేర్ ఉంది, ఈ పక్క cos స్క్వేర్ ఉంది, రెండు కలిపితే 1, ఇక్కడ 2, ఇక్కడ 2. cosecant స్క్వేర్ అంటే 1 ప్లస్ cot స్క్వేర్ రాసుకోవచ్చు,
ఇంకా సీకెంట్ స్క్వేర్ అంటే 1 + tan స్క్వేర్ రాసుకోవచ్చు. సో ఓవరాల్ గా మనకి ఏమవుతుందంటే 7 + tan స్క్వేర్ θ + cot స్క్వేర్ θ వచ్చేస్తున్నాం, రైట్? ఓకే, నౌ వి విల్ మూవ్ ఆన్ టు థర్డ్ క్వశ్చన్. ఓకే, థర్డ్ క్వశ్చన్. సో మన ట్రిగ్నోమెట్రీలో 4 మార్క్స్ లో థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, 4 మార్క్స్ లో థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే చూడండి, ఎవాల్యుయేట్ అని ఇచ్చేసాడు. ఎవాల్యుయేట్, సో థర్డ్ క్వశ్చన్ ఎవాల్యుయేట్ 1 + tan θ + secant θ, 1 + tan θ + secant θ into 1 + cot θ minus cosecant θ, 1 + cot θ minus cosecant θ. చాలా 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 ఈజీగా చేయొచ్చండి. ఫస్ట్ నిదానంగా కన్వర్ట్ చేసుకుందాం, ఎలా చేసుకోవాలన్న ఐడియా మనకైతే రావాలి. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, సో 1 + tan θ ఎట్లా రాసుకోవచ్చు, నేను sin θ / cos θ రాసుకోవచ్చు కదా, ప్లస్ secant θ అంటే 1 / cos θ రాసుకోవచ్చు కదా, 1 / cos θ రాసుకోవచ్చు కదా. అదే విధంగా 1 + cot θ అంటే cos θ / sin θ రాసుకోవచ్చు కదా, మైనస్ cosecant θ అంటే 1 / sin θ రాసుకోవచ్చా లేదా? సో ఏమవుతుంది నాకు అప్పుడు ఆన్సరు 1 + sin θ + 1 / cos θ into 1 + cos θ minus 1 / sin θ. అవునా కదా, అవునా కదండి? ఇప్పుడు ఇది సేమ్ ఇది సేమ్, అప్పుడు డినామినేటర్ సేమ్ అయినప్పుడు నేరుగా మల్టిప్లై యాడిషన్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ డినామినేటర్ సేమ్, ఇక్కడ డినామినేటర్ సేమ్, అప్పుడు న్యూమరేటర్స్ డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది నాకు sin θ + 1 / cos θ, అదే విధంగా ఈ పక్క cos θ minus 1 / sin θ. సరే, ఇప్పుడు ఏం చేయాలి, ఎల్సిఎం తీసుకోవాలి, ఎల్సిఎం తీసుకోవాలి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది నాకు cos θ into 1 అంటే cos θ plus sin θ plus 1 by cos θ into sin θ plus cos θ minus 1 by sin θ. ఇప్పుడు చూడండి, ఇదంతా a plus b, ఇది a minus b, అలా ఉందా లేదా చూడండి, నీట్గా రాస్తాను చూడండి, కన్వర్ట్ చేసి రాస్తాను చూడండి. sin θ plus cos θ plus 1 into sin θ plus cos θ minus 1 by sin θ into cos θ. ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ అంటే న్యూమరేటర్ ని న్యూమరేటర్ తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ ని డినామినేటర్ తో మల్టిప్లై చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది నాకు ఎలా ఉందని చూడడానికి చాలా ఈజీగా ఉంది కదా, a plus b into a minus b. చూడండి a plus b, చూడండి a plus b into a minus b, a plus b into a minus b ఏమవుతుంది మనకి a square minus b square. సో అదే విధంగా నాకు ఏమవుతుంది, నాకు sin θ plus cos θ whole square minus 1 square, a plus b into a minus b, a square minus b square by sin θ into cos θ. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది నాకు a plus b whole square మారుతుందా లేదా, sin θ plus cos θ whole square అంటే ఏమవుతుంది అగైన్ a square plus 2ab plus b square అంటే sin square θ plus 2 sin θ cos θ plus cos square θ minus 1 by sin θ into cos θ. sin square θ plus cos square θ ఆన్సర్ ఎంత 1 అంటే 1 plus 2 sin θ cos θ, 1 plus 2 sin θ cos θ minus 1 by sin θ cos θ. So plus 1 minus 1 cancelled. So answer is 2 sin θ cos θ by sin θ cos θ. So ఇది cancel. Answer is 2. Answer is 2. అంతే అండి. సో ఒక్కసారి నేను నీట్గా మీకు ఎలా సింప్లిఫై చేసుకోవాలో అలా చెప్తాను చూడండి, ఎందుకంటే ఎలా పడితే అలా చేశారు రాదు. ఒకసారి చెప్తాను చూడండి. ఓకే, సో మనకి ఏమి వచ్చాయంటే అండి 1 plus tan θ plus secant θ into 1 plus cot θ minus cosecant θ కదా. సో దీన్ని నేరుగా చేస్తే ఆన్సర్ రాదు. సో tan ని మనం sin by cos రాసుకోవచ్చు కదా, అదేవిధంగా secant ని 1 by cos రాసుకోవచ్చు కదా, ఆ ఐడియా రావాలి. అదేవిధంగా ఈ పక్క cot ని cos బేస్ అని రాసుకోవాలి,
కొసీకెంట్ 1/sin రాసుకోవాలి. ఇప్పుడు కూడా క్వశ్చన్ అనేది ప్రైమరీ రేషియోస్ తెప్పించుకునేసేయండి. ప్రైమరీ రేషియోస్ లోకి క్వశ్చన్ తెప్పించుకునేసేయండి. అంటే ఎప్పుడు కూడా క్వశ్చన్ అనేది సైన్ కాస్ టాన్ లో ఉండే విధంగా చూసుకోండి. ఎప్పుడు కూడా క్వశ్చన్ అనేది సైన్ కాస్ టాన్ లో ఉండే విధంగా చూసుకోండి. సీకెంట్ కొసీకెంట్ అలా ఉండకుండా చూసుకోండి. అంటే హెక్టిక్ అయిపోతుంది క్వశ్చన్ అనేది. ఇప్పుడు కూడా మనకి ప్రైమరీ అంటే ఈ 3 రేషియోలో ఉండాలి క్వశ్చన్ అనేది. అప్పుడు మనకి థాట్స్ భిన్న వస్తాయి. ఎందుకంటే వాటిలో మనకి ఫార్ములాస్ బాగా తెలుసు కాబట్టి. ఓకే, సో ఆ విధంగా నేను tan sin బై కాస్ రాసుకున్నాను, సీకెంట్ ని 1/cos రాసుకున్నాను, కాట్ ని cos బై sin రాసుకున్నాను, కొసీకెంట్ అంటే 1/sin గా రాసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి డినామినేటర్ సేమ్ కాబట్టి పైన 2 యాడ్ చేశాను. సో 1 sin θ + 1 డినామినేటర్ 2 సేమ్ కాబట్టి పైన 2 యాడ్ చేసుకోవచ్చు నేరుగా. sin θ + 1/cos θ, ఆ పక్క 1 cos θ - 1/sin θ. ఇప్పుడు ఎల్సిఎం తీసుకోండి, ఇలా చేస్తాం కదా మనం. ఇలా ఉంటే 1 + 1/3 అంటే 3 1 = 3 ప్లస్ 1/3 వేస్తామా లేదా? అదే విధంగా cos θ × 1 అంటే cos θ ప్లస్ sin θ + 1/cos θ, sin θ ప్లస్ cos θ - 1/sin θ. ఇప్పుడు చూడండి, ఇదంతా a + b ఇంటూ a - b, a + b ఇంటూ a - b, a² - b² అంటే sin θ + cos θ హోల్ స్క్వేర్ మైనస్ 1² బై sin θ cos θ. అంటే a + b హోల్ స్క్వేర్ ఏమవుతుంది నాకు? a² + 2ab + b² - 1. సో +1 - 1 క్యాన్సల్, మిగిలింది 2 sin θ cos θ బై sin θ cos θ. సో ఇది క్యాన్సల్ అయితే ఆన్సర్ ఎంత? 2. ఓకే, రైట్. సో మనం చూసినట్టయితే √1 + cos θ / 1 - cos θ = cosecant θ + cos θ అని మనం ప్రూవ్ చేయాలి చూస్తాం. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. వెనెవర్ ఇలా మనకి ఒకే ఎక్స్ప్రెషన్ అంటే జస్ట్ సింబల్స్ చేంజ్ చేయగానే మనకి న్యూమినేటర్ లో డినామినేటర్ లో రెండు ఒకటే విధంగా అనిపిస్తే కంపల్సరీ మనం ఏం చేయాలంటే రేషనలైజ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ గివెన్ √1 + cos θ / 1 - cos θ. దీన్ని రేషనలైజ్ చేసుకోవాలి అంటే మల్టిప్లై విత్, రేషనలైజింగ్ అంటే డినామినేటర్ ఏదైతే ఉంటుందో అదే ఎక్స్ప్రెషన్ ని సింబల్ చేంజ్ చేసి మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకోవాలి. రేషనలైజేషన్ అంటే ఏంటంటే డినామినేటర్ ఏమైతే ఉంటుందో అదే ఎక్స్ప్రెషన్ ని జస్ట్ సింబల్ చేంజ్ చేసి మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది నాకు? 1 + cos θ అంటే ఆపోజిట్ సింబల్ తో, ఇక్కడ దీనికి డినామినేటర్ కి ఆపోజిట్ సింబల్ తో చేసుకోవాలి. బై 1 + cos θ తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటాం. పైన చూడండి, a + b ఇంటూ a + b ఏమవుతుంది మనకి? √a + b హోల్ స్క్వేర్. సో 1 + cos θ హోల్ స్క్వేర్ బై కింద a - b ఇంటూ a + b ఏమవుతుంది మనకి? a² - b². సో ఇప్పుడు చూడండి, √1 + cos θ హోల్ స్క్వేర్ బై √1 - cos² θ అంటే 1 + cos θ బై sin² θ. సో అప్పుడు ఏమవుతుంది నాకు ఆన్సర్? 1 + cos θ బై sin θ. అంతే కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి sin θ అంటే ఏమవుతుంది నాకు? sin θ స్ప్లిట్ చేసుకుంటే 1/sin θ ప్లస్ cos θ బై sin θ. సో ది ఆన్సర్ ఈస్ 1/sin θ అంటే cosecant θ ప్లస్ cos/sin θ అంటే cot θ. cos/sin θ అంటే cot θ. చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ అండి. అంటే ఒకే ఒక స్టెప్ రేషనలైజేషన్. అంటే ఏంటి? డినామినేటర్ కి ఆపోజిట్ సింబల్ తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకున్నాం, అయిపోయింది. సో పైన a + b a + b a + b హోల్ స్క్వేర్ ఫార్మాట్ వస్తుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. కింద a + b a - b a² - b² కాబట్టి 1² - cos² θ అంటే 1 - cos² θ ఏమవుతుంది నాకు? √sin² θ. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో 1 + cos / sin అంటే 1/sin ప్లస్ cos / sin అంటే cosecant ప్లస్ cot. ఓకే, నౌ ఫిఫ్త్ క్వశ్చన్ అండి. ఓకే, సో లెట్ మీ కంటిన్యూ విత్ లైక్ దిస్. సో వాడు ఏమంటున్నా అంటే ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ వెదర్ దట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. సో cos θ బై 1 - sin θ ప్లస్ cos θ బై 1 + sin θ is equal to 4. ఇది ట్రూవా ఫాల్సా అంటే is equal to 4 ట్రూవా ఫాల్సా అని అడుగుతున్నాను అనమాట. అయితే చాలా ఈజీ అండి. దీన్ని జస్ట్ మనం ఇక్కడ డినామినేటర్ డిఫరెంట్, ఇక్కడ డినామినేటర్ డిఫరెంట్, సేమ్ ఏంటి మనం నేరుగా అడిషన్ చేసుకోవచ్చు. డినామినేటర్ డిఫరెంట్ కాబట్టి ఏం చేయాలి మనం?
క్రాస్ మల్టిప్లై చేసుకోవాలండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు 2/3 ప్లస్ 2/3 ప్లస్ 3/5 ఉందనుకోండి, ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో 5 ఉంది. ఎలా చేస్తాం మనము? 2 5s are 10 ప్లస్ 3 3s are 9 బై 3 5s are 15. ఇలా చేస్తామా లేదా? సో అదే విధంగా చేసుకోవాలి ఇక్కడ కూడా, రైట్? చూడండి, సో ఈ 1 ప్లస్ సైన్ ని ఇక్కడ మల్టిప్లై చేద్దాం, ఈ 1 మైనస్ సైన్ ని ఇక్కడ మల్టిప్లై చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది నాకు? కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా. ఫస్ట్ ఇవి రెండు మల్టిప్లై చేశాను, తర్వాత ఇవి రెండు మల్టిప్లై చేశాను, డివైడెడ్ బై ఇవి రెండు మల్టిప్లై చేస్తాను అనమాట. సో అప్పుడు ఏమవుతుంది నాకు? 1 మైనస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా. పైన కాస్ థీటా కామన్ తీసేయచ్చు కదండి. సో పైన కాస్ థీటా కామన్ తీసేస్తే మనకి ఏం మిగులుతుంది ఇక్కడ? 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ 1 మైనస్ సైన్ థీటా బై a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో ప్లస్ సైన్ మైనస్ సైన్ క్యాన్సిల్, 1 ప్లస్ 1 2 అంటే 2 కాస్ థీటా బై 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఏమవుతుంది నాకు? కాస్ స్క్వేర్ థీటా. అంటే ఒక కాస్ ఒక స్క్వేర్ క్యాన్సిల్ అంటే 2 బై కాస్ థీటా అంటే 2 సీకెంట్ థీటా అవుతుంది. బట్ మనకి ఈజ్ ఈక్వల్ 4 అన్నాడు, అవునా కాదా అన్నాడు. కాదు, ఇట్ ఇస్ నాట్ ఈక్వల్ టు 4. ఇట్స్ నాట్ ఈక్వల్ టు 4. జస్ట్ డినామినేట్ డిఫరెంట్ కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తామండి. ఓకే, సో ఇక్కడతో మనకి ఏంటంటే ఏమవుతుందంటే ఈ ట్రిగ్నోమెట్రీలో ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ పబ్లిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇవైతే మనం కవర్ చేయడం జరిగింది. సో మరొక వీడియోలో మనం 4 మార్క్స్ కూడా డిస్కస్ చేద్దాం, రైట్? సో థ్యాంక్ యూ.